వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే స్వామివారికి అంటే జూలై 14వ తేదీ లోపు అంటే 10 లక్షల రూపాయలు చెల్లిస్తే 3 సార్లు విఐపి దర్శనం ఇదన్నమాట. చాలామంది అలా కట్టారు. వాళ్లకు 15వ తేదీ కొత్త రూల్స్లో పెట్టారు, మేము ఇబ్బంది పడుతున్నాము చాలామంది చెప్తున్నారు. దాన్ని ఎలా? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 10 లక్షలు కానీ, ₹1,00,000 కానీ, 50 లక్షలు కానీ, కోట్ల రూపాయలు కానీ స్వామివారికి డొనేట్ చేసినటువంటి దాతలు దాదాపు ఇప్పటికే 1,97,000 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కరికి కుటుంబానికి 6 మందికి దర్శనం కల్పిస్తే ఎక్కువ సమయం వీరికే సరిపోతుంది. కాబట్టి దీనిలో కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ధర్మకర్తల మండలి మేము అందరూ కూర్చొని బోర్డులో తీసుకున్న నిర్ణయం. ఆ రోజు రాత్రి 12 లోపల ఎవరు 10 లక్షలు కడతారో వారికి ప్రీవియస్గా ఉన్నటువంటి దర్శన సౌకర్యాలు ఉంటాయి. ఆ 15 తేదీ పైన కట్టినటువంటి వారికి మేము తీసుకునే నిర్ణయాలలో భాగంగానే ఉంటుందని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల నుంచి కూడా మాకు విశేష స్పందన, స్వామివారి కోసం ఆ దేవస్థానం కోసం తీసుకుంటే మంచి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భగవంతుడికి డబ్బు ఇచ్చి మళ్ళీ ఏదో ఆశించకూడదండి, అది స్వామివారి సమర్పించుంటి కానుకలు. కాబట్టి ఎవరు భక్తులందరూ సంతృప్తిగా ఉన్నారు, ఎక్కడ ఎవరు బాధపడట్లేదు. ఏర్పాట్లు మేము తీసుకునే ఏర్పాట్లో ఎక్కడ పొరపాటు జరగలేదు. అంటే 14వ తేదీ రాత్రి వరకు అని డెడ్లైన్ పెట్టారు కదా. అంటే నెల్లూరు చెందిన వాళ్ళే సుమారు ఒక 5-6 మంది ఉన్నారు. అంటే దేవుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళు బహిర్గతం కాలేరు. అయితే వాళ్ళకు 15వ తేదీని లిస్టులో వేశారు. ఏమంటే సాఫ్ట్వేర్ బాగలేదు, చేస్తాము అంటున్నారు అనేది. ఆ ఒక్కరోజే 97 కోట్లు వచ్చింది. మేము బోర్డు నిర్ణయం తీసుకున్న సాయంత్రం 5 గంటలకి నిర్ణయం తీసుకుంటే రాత్రి 12 లోపల 97 కోట్లు వచ్చింది. మీరు అన్నట్టు ఇంకో కొద్దిగా సమయం వచ్చి ఉంటే ₹1,00,00,000 వచ్చి ఉంటుంది. వేల మందిని మనం దర్శనంలో అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉండేది. అది మిగతా భక్తులకి, సర్వదర్శనంలో వచ్చే భక్తులకి చాలా ఇబ్బంది కలిగేది. అందుకనే ఆ రోజు మేము బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12కంతా దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి మేము సమిష్టి నిర్ణయంగా తీసుకున్నాము, మేనేజ్మెంట్ అండ్ బోర్డు. ఇంకొకటి అంటే స్వామివారి సొమ్ముతో చాలా చోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైవేలలో ఆసుపత్రి అలాంటివి చేస్తే చాలా బాగుంటుందని కూడా భక్తులు అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్నారు. మీ బోర్డు మెంబర్గా మీరు దీన్ని ఏమైనా? స్వామివారి కానుకలు హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పి టీటీడీలో చట్టం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే టీటీడీ చేస్తుంటే సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఏ సంస్థ చేయదండి. దాదాపు 20,000 మంది పిల్లలు విద్యార్థులను చదివిస్తున్నాం నామమాత్రపు రుసుముతో, 4,000 3,000తో. కొన్ని స్విమ్స్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నాం. అలాగే డఫ్ అండ్ డమ్ రన్ చేస్తున్నాం వినికిడి లోపల ఉంటే పిల్లలకి. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది టీటీడీ. 24,000 మంది టీటీడీ సంస్థలో పనిచేస్తున్నారు. కాబట్టి టీటీడీ లాంటి సేవా సంస్థ ఎక్కడ ప్రపంచంలో మీరు చూడలేరు. ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ధార్మిక ఖర్చు, అందుకని చెప్పుకున్న విద్యకి, స్విమ్స్ హాస్పిటల్కి భారీ ఎత్తున 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఇట్లా బయట వచ్చి ఖర్చు పెట్టే అవకాశం మా యాక్ట్లో లేదు, అది చేసేదానికి వీలు లేదని చెప్పి నేను కోర్టులో కూడా వేస్తున్నాను, హైకోర్టులో. గత వైసీపీ ప్రభుత్వంలో ఇట్లా రోడ్ల నిర్మాణానికి ఇలా విచ్చలవిడిగా ఎన్నికల ఏడాది 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. ధార్మిక కార్యక్రమాలకు తప్ప ధార్మికేతర కార్యక్రమాలు ఖర్చు పెట్టకూడదని హైకోర్టు డైరెక్షన్స్. క్రిస్టియానిటీ ఎక్కువగా ఈ ఆసుపత్రులు అలాంటివి పెట్టి వాళ్ళ మత మార్పిడిలు చేస్తున్నారు అనేది కూడా మీరే చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఈ ఆసుపత్రులు ఈ విధంగా పెట్టి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ టీటీడీ నిధులతో నడుస్తూ ఉంది. విద్యా సంస్థలు టీటీడీ నిధులతో, అదే చెప్తున్నాను కదా, టీటీడీ లాంటి సేవా సంస్థ మీరు ప్రపంచంలో మేము చేసే సేవా సంస్థ ఒక్కటి మాతో ధీటికి చూపించండి. కాబట్టి చాలా స్వామివారికి నిధులు, స్వామివారి హుండీల సంస్థ కానుకల్ని మంచి కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకు మాత్రమే మేము ఖర్చు పెడుతున్నాం. అలాగే ఈ ప్రజెంట్ అంటే మొన్న ఇటీవల మీరు డీజీపీకి, సిఐడికి కూడా కంప్లైంట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? అంటే మీరు కానీ గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళపై, దేవతలపై అనుచిత వ్యాఖ్యలు వింటే కంట్లో నీళ్ళు వస్తాయి. అంత అవహేళనగా శ్రీరామచంద్రుడిపై, సీతమ్మ తల్లిపై,
లక్ష్మణ స్వామిపై, హనుమంతుడిపై, అన్ని దేవతలపై అనుచిత వ్యాఖ్యలు ముఖ్యంగా ఈ ఫాస్టర్స్ కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నాయి. వీరందరి మీద నేను సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్ అయ్యర్ గారికి విత్ ఎవిడెన్స్ వారి వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఇవ్వడం జరిగింది. తొందరగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను మీ ద్వారా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే రాబో రోజుల్లో తోలు తీస్తాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మేము కేసులకి, జైలుకి, బెయిల్కి భయపడే ప్రసక్తులు కాదు, మనుషులం కూడా కాదు. మేము రాబో రోజుల్లో ఇదే విధంగా ఎవరికైనా వివరిస్తే వారిని చట్ట పరిధిలో శిక్షిస్తూ ఎక్కువగానే చేస్తే తోలు తీసే కార్యక్రమం కూడా తొందరలోనే ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. అంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీక్షలో స్వామివారికి అంటే గోవింద గోవింద అంటూ అపహాసం చేశారనేది కూడా విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా దాని మీద ఈ హిందూ ధర్మ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. దాన్ని ఏమంటారు? వీధి నాటకాలు ఆడుతున్నారు వైసీపీ వాళ్ళు. బీఆర్ సెంటర్ సర్కిల్లో వీధి నాటకాలు ఆడుతున్నారు. ఎస్, ప్రజాస్వామ్యం నువ్వు ధర్నా చేసుకో, తప్పులేదు. ఆ ధర్నాలో గోవిందనామాలు తీసుకొని వచ్చి మొత్తం అన్యమతస్తులు చుట్టూరు పెట్టుకొని ఇష్టానుసారంగా స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు. ఎలా వివరిస్తావయ్యా నువ్వు? నేను చేతులు కొట్టలేదు, నేనేం దాన్ని పలకలేదన్నావే. చేతులు కొట్టేవాళ్ళని ఆపలేవా నువ్వు? మాట్లాడినవాడిని ఇది ఇక్కడ ఇది ఈ పాట పాడకూడదు, ఈ భజన ఇక్కడ చేయకూడదు అని చెప్పే ఇంకిత జ్ఞానం లేదా నీకు? ఏదో వచ్చి ఈరోజు ఏదో క్షమాపణ చెప్తున్నావు. క్షమాపణ ఇక్కడ కాదు, అలిపిరి స్వామివారి పాదాల దగ్గరకు వచ్చి నేను గోవింద భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించాను, భవిష్యత్తులో ఇలా వ్యవహరించానని చెప్పి అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పు. మాకు దీని వెనకాల కొన్ని ఉద్దేశపూర్వకంగా కొన్ని శక్తులు దీంట్లో పనిచేసాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ శాఖకు కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. తొందరలో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి దీని వెనకాల ఉండే శక్తుల్ని, వ్యక్తుల్ని చట్ట పరిధిలో శిక్షించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రము వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అయితే అదేవిధంగా కేసులు కోర్టులకు భయపడే ప్రసక్తి లేదంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.